ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు కదా. ఎన్నో విషయాల గురించి మనకు తెలియచేస్తూ, మరి మన జీవితాలను సరిచేస్తూ, మరి మన బ్రతుకుల్లో వెలుగును నింపుతూ ఉన్నారు. ప్రతిరోజు ఎంతో ఆదరించబడుతున్నాం, దీవించబడుతున్నాం, తన కృపను అనుభవిస్తున్నాం. మరి ఈరోజు కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ఇంకెందుకంటే ఆలస్యం. ఏ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు లేవి కాండము 26వ అధ్యాయం 12వ వచనం. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడై యుందును. ప్రైజ్ అల్లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదా. ఎస్, దేవుడు మన మధ్యలో నడిచే దేవుడిగా ఉన్నారు. ఆయన మనకు మరి అన్ని విషయాల్లో కృప చూపించే దేవుడిగా ఉన్నారు. అందరూ చేయి విడిచినట్లుగా దేవుడు మన చేయి విడిచే దేవుడా. నువ్వు కష్టాల గుంట నడుస్తూ ఉన్నప్పుడు, శ్రమల గుంట నడుస్తున్నప్పుడు, చాలా భయంకరమైన శోధనల మధ్యలో నడుస్తున్నప్పుడు ఆయన నీతో పాటు, నీ కుటుంబంతో పాటు మీ మధ్యలో నడిచే దేవుడిగా ఉన్నారు. అందుకని దేవుడు అంటున్నారు, నేను నీ దేవుడై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరు నా ప్రజలై ఉన్నారు. ఆమేన్. దేవుడు తన ప్రజలైన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టరండి. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, వాటిలన్నిట్లో బలముగా మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నారు. పరిస్థితులు రాగానే చాలా దుఃఖపడుతూ ఉంటాం కదా, చాలా బలహీనం అయిపోతూ ఉంటాం. మన బలము చాలదు, అన్ని విషయాలు మనం బలం కోల్పోతూ ఉంటాం. మన సామర్థ్యం చాలదు, ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాదు, ఎలా మరి దాటి దాని నుంచి బయటికి రావాలో అర్థం కాదు. కానీ దేవుడు గొప్ప దేవుడండి. తన ప్రజలైన మనకు తోడుగా ఉండి మన మధ్యలో అద్భుతంగా నడిచే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి చక్కగా దేవుని మాటలు ధ్యానిస్తున్నారు కదా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్న ఈ మాటను రిసీవ్ చేసుకోండి. మీతో పాటు ఇదిగో ఈ పరిస్థితులలో దేవుడు మీతో పాటు నడుస్తూ ఉన్నారు. ఆయన మీ మధ్యలో ఉన్నారు. ఆమేన్. ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. ప్రతి విషయంలో దేవుడు కృప చూపించబోతున్నారు. ఆమేన్. నేను ఆశీర్వదించడానికి, నేను గొప్ప చేయడానికి, నేను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి, నీకు అన్ని విషయాల్లో రక్షణ ఇవ్వడానికి, క్షేమాన్ని కలగ చేయడానికి మరి దేవుడు తను అద్భుతంగా నీ కుటుంబంతో పాటు, నీతో పాటు మీ మధ్యలో నడిచే దేవుడిగా, మన మధ్యలో నడిచే దేవుడిగా ఉన్నారు. ధైర్యపడక ఈ మాటలు పట్టుకోండి. ఖచ్చితంగా ఒక రోజున దేవుడు మీ కుటుంబాలను ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. చెయ్యి పట్టుకున్న దేవుడు వదిలిపెట్టే దేవుడు లేదు, గమ్యానికి చేర్చే దేవుడు. ఖచ్చితంగా ఆయన కృప చూపించబోతున్నారు. ధైర్యపడక ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని పట్టుకొని బలంగా ప్రార్థించండి. ఆమె రిసీవ్ చేసుకుందాం ఈ వాగ్దానాన్ని. ఉదయకాల సమయంలో దేవా నువ్వు నాతో ఉన్నందుకు స్తోత్రం అని చెప్దాం. ప్రార్థిద్దాము. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. ఎంతో బలమైన మాటలయ్యా, మీ మాటలు చాలా దీవించబడుతున్నాం. కృప చూపిస్తున్నందుకు స్తోత్రం. ఈ మాటల ద్వారా ఎంతో సమాధానం మేము పొందుకోగలుగుతున్నాం. అయ్యా, నేను మీ మధ్యలో నడిచేదను, నేను మీ దేవుడై ఉన్నాను, మీరు నా ప్రజలై ఉన్నారని ఎంత చక్కగా అద్భుతంగా మాట్లాడుతున్నావయ్యా. అందరూ మా చేయి విడిచిన నువ్వు ఎన్నడూ మా చేయి విడిచే దేవుడో కదయ్యా. బలముగా నడిపించే దేవుడో, కృప చూపించే దేవుడో, ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండే దేవుడో అయ్యా. ప్రతి విషయంలో, ప్రతి ఇక్కట్లలో, ఇబ్బందులలో, ఇరుకులలో కృప చూపించే దేవుడుగా ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఇదిగోండి, మీ మాటలతో మేము ఇంకను బలంగా ముందుకు సాగే కృపను చూపించండి. ఎక్కడ కూడా ఆగిపోకుండా సాగిపోట కృప చూపించండి. ఇంకను బలం నడిపించండి. నెమ్మది, సమాధానం, సంతోషముతో ప్రతి ఒక్క విషయంలో అద్భుతంగా నడిపించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఏ విషయంలో బాధపడుతున్నారో మీరే తోడుకోండి, తప్పించి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రభా, ఆదరించండి, ఆశీర్వదించండి. చేస్తున్న ప్రతి పనిలో, ప్రయత్నాలు మీరు తోడే ఉండండి, గొప్ప చేయండి. వెళ్తున్న ప్రతి మార్గాల్లో మీరు తోడే ఉందురుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది తన ఆరోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం, క్షేమం దయచండి. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ కూడా ఆగిపోవద్దయ్యా, ఎక్కడ కూడా పడిపోవద్దు, చెదిరిపోవద్దు. బలమైన రీతిలో నడిపించండి, కృప చూపించమని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ధైర్యంతో నింపండి ప్రభా.
ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో యవన బిడ్డలకు మీరు తోడే ఉండండి. వారి యవ్వన జీవితాలలో మీరు క్షేమం కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి. అయా ఇదిగోండి, ఎంతమంది అయితే అయా ఇదిగోండి మేము ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఆర్థిక ఇబ్బందులతో భయంకరమైన పోరాటాలతో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక. ప్రభా ఇదిగోండి, ఎంతమంది అయితే ప్రభు కోర్టు సమస్యలతో ఉన్నారో, చేయరాని తప్పులకు శిక్షణ అనుభవిస్తున్నారో వారికి విడుదల కలుగును గాక. ప్రతి విషయంలో అద్భుతం జరిగించండి. అనాథులను, విధవరాలను, ఆయా వృద్ధులను ప్రతి ఒక్కరిపైన నీ కృపను కుమ్మరించండి. ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి, భయంకరమైన ఆలోచన నుంచి ప్రజలను తప్పిస్తూ గొప్ప చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేంటును గాక. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చబడును గాక. ఆమేన్. ఖమ్మం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 21వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు మంచుకంటి భవన్ సిపిఎం ఆఫీస్ పక్కన ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 22వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అంబేద్కర్ భవన్, అమలాపురం. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 28వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం నందు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 29వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, జేఎన్టీయూ పక్కన, పిఠాపురం, కాకినాడ. తాడేపల్లి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో, భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100.